కోఆర్డినేట్ జామెట్రీ 10th క్లాస్ ఎక్సర్సైజ్ 7.2లో 6th ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. యాక్చువల్గా ఇంక ఇక్కడి నుంచి అన్నీ కూడా 4 మార్క్స్ సమ్స్గా వస్తూ ఉంటాయి. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో చాలాసార్లు ఇచ్చిన ప్రాబ్లం కూడా ఇది. సో ఏమిచ్చారు అంటే క్వశ్చన్ చదివితే 4 పాయింట్స్ ఇచ్చారు. ఆ 4 పాయింట్స్ కూడా ఒక పారలోగ్రామ్ యొక్క వర్టిసెస్ అన్నారు. పారలోగ్రామ్ అంటే మీకు తెలిసిందే, కోఆర్డినేట్లో ఒక టైపు. 4 వర్టిసెస్ ఇచ్చారు మనకి. ఆ 4 వర్టిసెస్లో కొన్ని ప్లేసెస్లో ఈ పాయింట్ యొక్క ఆర్డినేట్ వాల్యూని y వేరియబుల్తో ఇచ్చారు. ఈ పాయింట్ యొక్క యాక్సిస్ వాల్యూని x వేరియబుల్తో ఇచ్చారనమాట. సో ఇలా మొత్తం మనకి 4 పాయింట్స్ ఇచ్చి అందులో మిస్ చేసిన ఈ వేరియబుల్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయండి అని అడిగారమ్మా. సో అంటే ఇప్పుడు మనం x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇచ్చిన క్లూ ఏంటి అంటే దే ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ పారలోగ్రామ్. అవి పారలోగ్రామ్ యొక్క వర్టిసెస్. సో డయాగ్రామ్ వేస్తాను చూడండి, కొంచెం కలర్ఫుల్గా వేస్తాను. దానివల్ల ఏమీ లేదు మనకి, బట్ మీరు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ డయాగ్నల్స్. అండ్ బిఫోర్ డయాగ్నల్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అమ్మా, 4 పాయింట్స్ కంపల్సరీగా వరుసనే ఆర్డర్లో తీసుకోవాలి. ఇక్కడ మనకి ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ టేకెన్ ఇన్ ఆర్డర్. బీ కేర్ఫుల్ అమ్మా. ABCD అంతే. ఇంకా మీరు ఆర్డర్ మార్చారు అంటే ఇంకా ప్రాబ్లం పోయినట్టే. డోంట్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ద గివెన్ వర్టిసెస్. సో ABCD మీరు కావాలనుకుంటే ఇది కూడా రాసుకోవచ్చు, ABCD కూడా రాసుకోవచ్చు, బట్ వర్స్నే తీసుకోండి. బీ కేర్ఫుల్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ABCD క్లాక్ వైజ్లో తీసుకున్నా నేను, యాంటీ క్లాక్ వైజ్లో కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా తీసుకున్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పారలోగ్రామ్లో డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఇక్కడ సొల్యూషన్లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ పాయింట్ అదే రాసాను చూడండి. ఇన్ ఏ పారలోగ్రామ్ డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే పారలోగ్రామ్లో డయాగ్నల్స్ బైసెక్ట్ చేసుకుంటాయి. బైసెక్ట్ చేసుకోవడం అంటే అవి రెండు మిడ్ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఏ డయాగ్నల్ యొక్క మిడ్ పాయింట్? 2 డయాగ్నల్స్కి అదే మిడ్ పాయింట్ అవుతుంది. ఇదిగోండి, ఏసీని డయాగ్నల్ అంటాం, దాని యొక్క మిడ్ పాయింట్ O. అలాగే బీడీ కూడా డయాగ్నల్లే. ఈ రెండు O దగ్గర కలిసి దాన్ని ఇంటర్సెక్ట్ అయినాయి అంటాం. అయితే అవి మిడ్ పాయింట్ దగ్గర మీట్ అయినాయి కాబట్టి ఇంటర్సెక్ట్ అనకుండా బైసెక్ట్ చేసుకుంటున్నాయి అంటామమ్మా. ఇంటర్సెక్ట్ అంటే మీట్ అవ్వడం, బైసెక్ట్ చేసుకోవడం అంటే మిడ్ పాయింట్ దగ్గర మీట్ అవ్వడం. సో ఇప్పుడు మనకి ఏసీ బీడీలు ఎక్కడ మీట్ అయినాయి? మిడ్ పాయింట్ దగ్గర మీట్ అయినాయి. ఆ మిడ్ పాయింట్ O అవుతుంది. అంటే ఏసీకి మిడ్ పాయింట్ O అవుతుంది అండ్ బీడీకి కూడా మిడ్ పాయింట్ O అవుతుంది. సో ఇప్పుడు మనకి సెక్షన్ ఫార్ములాలో 1:1 రేషియోలో డివైడ్ చేస్తే మిడ్ పాయింట్ వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా మనం M1 M2 సబ్స్టిట్యూట్ చేసి ఒక ఫార్ములా క్రియేట్ చేసుకుందాం మిడ్ పాయింట్ కనుక్కోవడానికి. 2 పాయింట్స్ ఇస్తే మిడ్ పాయింట్ కనుక్కోవడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. సో ఈ ఫస్ట్ పాయింట్ రాయకపోతే మీకు హాఫ్ మార్క్ తీసేస్తారమ్మా, ఫుల్ మార్క్స్ పడవ, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చినా సరే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు పారలోగ్రామ్లో డయాగ్నల్స్ బైసెక్ట్ చేసుకుంటే అంటే దాని మీనింగ్ ఏంటంటే దట్ మీన్స్ దాని మీనింగ్ ఏంటంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఏదైతే అవుతుందో మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ కూడా అదే పాయింట్ అవుతుంది. ఆ పాయింట్ని O అనుకుందాం. సో ఇప్పుడు ఏకి సికి మిడ్ పాయింట్ కనుక్కున్నాను, దాన్ని ఓగా తీసుకున్నాను. అలాగే బికి డికి మిడ్ పాయింట్ కనుక్కున్నాను. ఫార్ములా 2 సార్లు ఎందుకని రాయలేదమ్మా. సో ఇక్కడ ఆల్రెడీ రాశాను కాబట్టి ఇక్కడ రాయలేదు. సో బీడీకి మిడ్ పాయింట్ ఇది x1 y1 x2 y2 అని తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేశానమ్మా. ఇక్కడ కూడా అంతే, x1 y1 x2 y2 వాటిని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా? చేస్తే ఇక్కడ ఏసీ యొక్క మిడ్ పాయింట్ O x+1/2/8/2 కొంచెం ఇక్కడ కనిపించట్లేదు అనుకుంటా, మీకు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ
1 plus x by 2 and 2 plus x by 2, that means x plus 1 by 2 and 8 by 2 వచ్చింది ఏసీ యొక్క మిడ్ పాయింట్. అలాగే బీడీకి మిడ్ పాయింట్ కనుక్కుంటే 7 by 2 y plus 5 by 2 అని వచ్చింది. బట్ మనం రెండింటికి మిడ్ పాయింట్ ఒకే పాయింట్ అవుతుందని చెప్పుకున్నాం కదా, కాబట్టి ఈ మిడ్ పాయింట్ని ఈక్వేటింగ్ చేసా ఇక్కడ. మరి రెండు పాయింట్లు ఈక్వేట్ చేసామంటే ఖచ్చితంగా యాక్సిస్ వాల్యూస్ సేమ్ ఉంటాయి అండ్ ఆర్డినేట్ వాల్యూస్ కూడా సేమ్ ఉంటాయి. ఓకేనా? తర్వాత మీకు కొంచెం డౌట్గా ఉంది ఇక్కడ, సార్ 8 by 2 రాశారు, 4 రాయొచ్చు కదా, రాయొచ్చా రాయకూడదా అని. రాయొచ్చమ్మా. 8 by 2 ఎక్కడ కనిపించినా మీరు 4 అని రాసేసేయచ్చు. కాకపోతే ఇలా ఉంచడం వల్ల కొంచెం క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుందని దాన్ని అలాగే ఉంచేస్తాను నేను. 8 by 2 4 కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. నౌ ఇక్కడ యాక్సిస్ వాల్యూని 7 by 2కి ఈక్వల్ చేస్తాను అండ్ 8 by 2ని y plus 5 by 2కి ఈక్వల్ చేశాను. జాగ్రత్త, ఇక్కడ రెండు తీసుకోవాలి. మనం సెక్షన్ ఫార్ములాలో ఏదైనా ఒకటి తీసుకొని రేషియో కనుక్కునే వాళ్ళం కదా, ఆ అలవాటుతో మీరు ఈ ఒక్కదాన్ని తీసుకుంటే కుదరదమ్మా. సో ఆర్డినేట్ని యాక్సిస్ అని ఈక్వల్ చేసుకోండి, x వాల్యూ వస్తుంది. ఆర్డినేట్స్ని ఈక్వల్ చేసుకోండి, 8 by 2 ఈక్వల్ టు y plus 5 by 2 వస్తుంది. డినామినేటర్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. నౌ y plus 5 వాల్యూ 8, సో y ఈక్వల్ టు 8 minus 5, సో y ఈక్వల్ టు 3 వచ్చేస్తుంది. అట్లాగే ఇక్కడ x plus 1 by 2 ఈక్వల్ టు 7 by 2 క్యాన్సిల్ అయిపోతుంది. x plus 1 ఈక్వల్ టు 7, x is equal to plus 1 ఇటువైపు ట్రాన్స్ఫర్ చేశాను. సో మనకు కావాల్సిన x వాల్యూ ఒకటే కాబట్టి దాన్ని ఒకటే ఒక సైడ్ ఉంచాలి, మిగతా అన్నిటిని అటువైపు ట్రాన్స్పోజ్ చేసుకోవాలి. సో x is equal to 7 minus 1, then x is equal to 6. Therefore x is equal to 6 and y equal to 3. అమ్మ ఫైనల్ కన్క్లూజన్ రాయకుండా ఉండొద్దు. సో ఫైండ్ xy అన్నాడు. మీరు ప్రాబ్లంలో ఇలా కనిపెట్టేసి ఇంక వదిలేసేస్తే అంత కరెక్ట్గా ఉండదమ్మా. సో ఒక్కొక్కరు మార్క్స్ వేస్తారు, ఒక్కొక్కరు ఏమో చెప్పలేము. సో దట్స్ వై ఎందుకు వేస్ట్, ఆల్రెడీ x వాల్యూ కనుక్కున్నారు, y వాల్యూ కనుక్కున్నారు. దేర్ఫోర్ x వాల్యూ 6 అండ్ y ఈక్వల్ టు 3 అని ఒక కన్క్లూజన్ ఇస్తే అందంగా ఉంటుంది. ఓకేనా? ఇది చాలాసార్లు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇందులో ఇంపార్టెన్స్ ఏంటి అంటే మీరు ఈ పాయింట్స్ని మీ ఇష్టం వచ్చిన ఆర్డర్లో కాకుండా వాడిచ్చిన ఆర్డర్లోనే ABCD అని తీసుకోవడం అండ్ ప్యారలలోగ్రామ్లో మీరు బైసెక్ట్ చేసుకుంటే డయాగ్నల్స్ అని చెప్పి ఆ పాయింట్ని O అని తీసుకొని రెండింటికి మిడ్ పాయింట్లు కనుక్కొని వాటిని ఈక్వేటింగ్ చేసుకుంటే x, y వస్తాయి. ఓకేనా? ఓకే.